ఇక కాకినాడలో మన కాకినాడ మన బాధ్యత పేరుతో క్లీన్ స్వీప్ కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్, ఎమ్మెల్యే స్వయంగా ఇందులో పాల్గొన్నారు. అయితే ఇది కేవలం ఒకరోజు హడావిడిగా మిగిలిపోతుందా, లేక ప్రతి వారం వార్డుల్లో పారిశుద్ధ సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళిక ఏమైనా సిద్ధం చేశారా అన్న దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి నవీన్ రాజ్. గుడ్ మార్నింగ్ కావ్య. కాకినాడ నగరాన్ని అయితే గనక ఇటు ఆరోగ్యకరంగా అలాగే పరిశుభ్రంగా ఉంచేందుకైతే కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే పేరుతో కాకినాడ నగరాన్ని సుందరవందనంగా తీర్చిదిద్దడంతో పాటు పారిశుధ్య పరంగా కూడా అనేక రకాలుగా ప్రజల్ని చైతన్యవంతులను చేసి ప్రజల్లో ఈ పారిశుధ్యం మెరుగుదల చేసేయడం కోసం, అలాగే నగరాన్ని సుందరవందనంగా తీర్చిదిద్దడం కోసం అయితే కనుక ఆపరేషన్ క్లీన్ స్వీప్ అయితే ప్రారంభించడం జరిగింది. దీన్ని నగరపాలక సంస్థ కమిషనర్ తో పాటు ఎమ్మెల్యే అందరూ కూడా దీన్ని, కలెక్టర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా ప్రజల్లో మంచి చైతన్యం తీసుకురావడం కోసం ఒక నెల రోజుల పాటు ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. అంటే తొలి వారం అయితే కనుక ఒక 4 వారాల్లో దీన్ని ఒక వారానికి ఒక కార్యక్రమానికి అయితే ప్రాధాన్యత ఇచ్చే విధంగా తొలి వారం అయితే కనుక రోడ్లు పరిశుభ్రంగా ఉంచడం కోసం, రోడ్లను అయితే క్లీన్ గా ఉంచే దానికోసం అయితే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. రెండో వారం అయితే కనుక డ్రైన్లు శుభ్రంగా పూడిగా తీర్చడంతో పాటు డ్రైన్లు కూడా శుభ్రంగా ఉంచే దానికోసం ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని, మూడో వారం అయితే బల్క్ వేస్ట్ సంబంధించిన దాన్ని సేకరించి ఆ తడి చెత్త పొడి చెత్త వేరు చేసే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయడం, నాలుగోది అయితే కనుక ఏదైతే ఆ డ్రైన్లు పొడుగుతో పాటు అక్కడ అందరినీ కూడా చైతన్యవంతం చేయడం కోసం 4వ వారం కూడా ప్రోగ్రామ్ ని డిజైన్ చేశారు. ఇదైతే కనుక ప్రజల్లో మంచి చైతన్యం కలిగించే విధంగా ఉంది. ప్రజల్ని చైతన్యవంతం చేయడంతో పాటు నగరాన్ని సుందరవందరంగా ఆరోగ్యకరంగా ఉండే విధంగా ఈ ప్లాన్ అయితే చేయడం జరిగింది. అంటే గత వారం క్రితం ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. ఆ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. అంటే ఈ ఏదైతే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అలాగే సామాజిక వేత్తలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ నగరాన్ని, అంటే మన కాకినాడ మన బాధ్యత అనే పేరుతో అందరూ కూడా ఈ కాకినాడ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అయితే కనుక ఈ కార్యక్రమం అయితే ప్రారంభించడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా మద్దతు వస్తుంది. స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని కాకినాడ నగరాన్ని సుందరవందరంగా తీర్చిదిద్దడం కోసం ఆ ప్రయత్నం అయితే జరుగుతుంది. కావ్య, థ్యాంక్ యూ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.